గుడ్ ఈవినింగ్ అండి. మొదటిసారిగా డూ ఆర్ డై ఛానల్ విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డూ ఆర్ డై యాప్ ఇప్పుడే ఇంకా డౌన్లోడ్ చేయనట్టయితే ఇమ్మీడియట్లీ డౌన్లోడ్ చేయండి. ఎందుకంటే డూ ఆర్ డై యాప్ అనేది చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది మీ ప్రిపరేషన్లో. మీరు 110 వరకు చేశారనుకోండి, ఆ పైన వచ్చే 10 మార్కులు మాత్రం ఖచ్చితంగా మా యాప్ ద్వారానే మీకు లభ్యమవుతాయి. ఇది మాత్రం మిగతా యాప్లతో పోల్చినప్పుడు మాది డిఫరెంట్ ఫ్యాక్టర్ అనేది చెప్పుకోవచ్చు. అయితే కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి మీకు. తొలి దశ తెలంగాణ ఉద్యమం రవీంద్రనాథ్ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలకు సంబంధించినటువంటి వివరణ పరిశీలించండి. సో ఇలాంటివి ఉన్నాయి సార్, కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, చూయిస్తా. అయితే అంతకంటే ముందుగా ఒక చిన్న విషయం, మీరు అడుగుతున్నటువంటి రిక్వెస్ట్ చాలామంది, సార్ తెలంగాణ మూవ్మెంట్ సపరేట్ కోర్సు పెట్టండి, అదేవిధంగా ఇండియన్ పాలిటీ కూడా సపరేట్ పెట్టండి, లేకపోతే రెండు కలిపి కూడా ఒకటి పెట్టండి గ్రూప్ 2లో భాగంగా కాకుండా డూ ఆర్ డై యాప్లోనే అడుగుతారు. సో ఆల్రెడీ టెక్నికల్ టీంకి చెప్పేసిన ఈ 3-4 డేస్లో వాళ్ళు పెట్టేస్తారు. వీడియోస్ కూడా కంటిన్యూగా ప్రతి 4-5 డేస్కి ఒకసారి అప్లోడ్ అవుతుంటాయి. ఆల్రెడీ కొన్ని చేసినాం, ఉద్యమ చరిత్ర చేసినాం, అండ్ పాలిటీ కూడా 25-30 వీడియోలు చేసినాం. సో చాలా నిశ్చితంగా కులంకుశంగా ప్రతి అంశాన్ని కూడా డూ ఆర్ డై యాప్లో చర్చిస్తున్నాం. మీకు డెఫినెట్లీ మీ సక్సెస్లో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక చూడండి సార్, కొన్ని ప్రశ్నలు కనిపిస్తున్నాయి ఇక్కడ. తొలి దశ తెలంగాణ ఉద్యమం రవీంద్రనాథ్ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలకు సంబంధించినటువంటి వివరణ చూడండి అని, అదేవిధంగా రాజ్యాంగ పరిభాషకు సంబంధించిన వివరణని విశ్లేషించండి అని, ఇక అదేవిధంగా చూడండి సార్ మరొకటి, ఇవ్వబడిన వాటిలో కాకతీయులకు సంబంధించి వివరణ గుర్తించండి అని, అదేవిధంగా మరొక ప్రశ్న కూడా కనిపిస్తుంది. 2001 జూన్ 25న నియమించబడిన గిరిగ్లాని కమిషన్ నివేదిక సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని, ఇంకా అంతేకాకుండా మరొక ప్రశ్న కనిపిస్తుంది. చూడండి సార్, ఈ ప్రశ్న చూడండి, ఇవ్వబడిన వాటిలో నదులు వాటి ప్రారంభ స్థానాలకు సంబంధించి వాక్యాన్ని గుర్తించండి అని. సో మీకు ఇప్పుడు చూసారు సార్, చాలా క్వశ్చన్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. అయితే ఈ ప్రశ్నలన్నీ కూడా మీకు భవిష్యత్తులో డూ ఆర్ డై యాప్లో కూడా మేము టెస్ట్ సిరీస్ లాంచ్ చేస్తాం. దాంట్లో మీకు ఏదైతే స్పెసిఫిక్గా జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ అనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఈ జనరల్ స్టడీస్ టెస్ట్ సిరీస్ సంబంధించి అందరికి కూడా ఒకే విధంగా ఉంటుంది సార్, ఎందుకంటే మ్యాథ్స్ టీఎస్పీఎస్సీ పేపర్స్ అన్నీ కూడా ఒకే విధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీకు సేమ్ ప్యారలల్గా మీకు టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేస్తాం. ఇది ప్రస్తుతం అయితే నల్గొండ జిల్లాలో కేంద్రంలో జయం ఇన్స్టిట్యూట్ అని ఉంది సార్. ఆ జయం ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు స్పెసిఫిక్గా కండక్ట్ చేస్తారు సార్. జయం వాళ్ళకి మీకు మొన్న కూడా వీడియో చేసిన వాళ్ళకి సంబంధించి స్పెసిఫిక్గా జయం ఇన్స్టిట్యూట్ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మీ దగ్గర. వాళ్ళు జనరల్ స్టడీస్కి సంబంధించి మీకు ఇప్పుడు మనం చూపించినటువంటి ప్రశ్నలు ఏ అవుతున్నాయో ఆ ప్రశ్నలు ఇప్పుడు మళ్ళీ మనం అనాలిసిస్ చేద్దాం. ఒక్కొక్క క్వశ్చన్ని మీరు కూడా చూద్దురు, ఆప్షన్స్ ఎలా ఇచ్చారు, ఏ విధంగా ఇచ్చారు అనేది. సో వాళ్ళు మీకు ఆఫ్లైన్లో కండక్ట్ చేస్తారు సార్, మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నేను వాళ్ళ టెస్ట్ సిరీస్ చూసినాక నేను కూడా మా డూ ఆర్ డై ఛానల్లో ఆస్పిరెంట్స్కు తెలియజేసే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. వాళ్ళకి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా ఇచ్చారు. జేఎం ఇన్స్టిట్యూట్ వాళ్ళ నెంబర్ ఉంది, మీరు కాంటాక్ట్ కావచ్చు. ఈ కోచింగ్ ఫీజు అనేది 6,000 SWOకి సంబంధించింది కావచ్చు. మరి టెస్ట్ సిరీస్కు సంబంధించి రేపు అంటే 2-3 తారీఖుల్లో వాళ్ళకు డెమో ఇవ్వడం జరుగుతుంది సార్. ఫిబ్రవరి 2-3 తారీఖుల్లో మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించి కూడా పూర్తి వివరాలు చెప్పించే ప్రయత్నం చేస్తాం. సో ఇది జేఎం ఇన్స్టిట్యూట్కి సంబంధించిన సమాచారం. అందులో హాస్టల్ వెల్ఫేర్, నల్గొండ జిల్లాలో హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించి ఆఫ్లైన్లో మీకు అదొక్కటి మాత్రమే కోచింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది. సో ఇది ఒక భాగం సార్. దాంట్లో ఉన్నటువంటి సార్లు కూడా అక్కడ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ లక్ష్మణ్ సారు జేఎం ఇన్స్టిట్యూట్ సంబంధించి ఆ నెంబర్లు కూడా కనిపిస్తున్నాయి మనకు. సో డెఫినెట్లీ యూజ్ చేసుకోండి ఆపర్చునిటీ. 9 to 5 మధ్యన మీకు ఆ టెస్ట్ సిరీస్కి సంబంధించినటువంటి డెమో క్లాసులు నడుస్తున్నాయని చెప్పారు. అంతేకాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఆ టెస్ట్ సిరీస్ల పాత్ర అనేది ఎలా ఉంటుంది, ఒక 45 టెస్ట్ సిరీస్లను కూడా చెప్పడం జరిగింది సార్. ఒకసారి చూసేసి మనం ఆ ప్రశ్నల్ని అనాలిసిస్ చేద్దాం. వాళ్ళు ఇవ్వబోయేటటువంటి ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి సార్, ఏమన్నారంటే మొత్తం ఇట్లా వీళ్ళు సిలబస్ని 45 భాగాలుగా ముక్కలుగా విడగొట్టారు సార్. మొత్తం 45 ముక్కలుగా విడగొట్టారు. వీలుంటే మాకు డూ ఆర్ డై యాప్లో కూడా టెస్ట్ సిరీస్ లాంచ్ చేసుకుంటాం, ఇవ్వండి సార్ అని చెప్పినాం. చాలా బాగా అనిపించింది. ఎలా అంటే ఉదాహరణ ఇప్పుడు 1, 2, 3, 4, 5 ఇట్లా మొత్తం 45 భాగాలుగా విడగొట్టారు. సంఖ్యా వ్యవస్థ అని ఒక రీజనింగ్లో ఇది. ఇక ఇండియన్ హిస్టరీకి సంబంధించి చారిత్రక పూర్వ సింధు నాగరికత, ఆర్యుల నాగరికత, మత సంస్కరణ ఉద్యమాలు, మగధ సామ్రాజ్యం అనేది. ఇక ఆర్థమెటిక్ సంబంధించి రీజనింగ్ సంబంధించి దిక్కులు అని. సో ఇంగ్లీష్కి సంబంధించి ప్రజెంట్ టెన్స్ సంబంధించిందని. ఇలా వీళ్ళు ముక్కలుగా ప్రతి సబ్జెక్టుని ఒక ప్రొఫార్మర్లో కూర్చోబెట్టి విడగొట్టి
45 టెస్ట్ సిరీస్లు మీకు అందించే ప్రయత్నం చేస్తారు. చాలా చాలా మంచిగా అనిపించింది నాకైతే. సో డెఫినెట్లీ ఒకసారి అయితే హాజరు కండి. రేపు ఫిబ్రవరి 2, 3న డెమో ఉంది. ఒకసారి మీరు కన్సల్ట్ అయితే పూర్తి వివరాలు అంతే. గత స్లైడ్లో వాళ్ళ నెంబర్ కూడా చూపించినాం. ఇక ఇవన్నీ కూడా అయ్యాయి సార్. ఈ స్లైడ్స్ అన్నీ కూడా బహుశా ఆ స్లైడ్లకు సంబంధించినవే మా టెక్నికల్ టీం వాళ్ళు మీకు అందించే ప్రయత్నం చేస్తారు. అంటే ఎట్లా ప్రతిరోజు ఒక 24వ రోజు భాగస్వామ్యం, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ర్యాంకింగ్, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, నీటిపారుదల రంగం, పశుసంపద ఇలా ఉంటుంది సార్. సో మరి ప్రశ్నలు ఎలా ఉన్నాయి, మరి వాళ్ళ ప్రశ్నలు, కొన్ని ప్రశ్నల్ని మనం సేకరించే ప్రయత్నం చేసినాం. మన డువాడే ఛానల్లో మీకు అందించే ప్రయత్నంలో భాగంగా కొన్ని ప్రశ్నల్ని చూస్తున్నాం. ఇది చూడండి సార్, చాలా బాగా అనిపించింది. 1969 తొలి దశ తెలంగాణ ఉద్యమం, రవీంద్రనాథ్ దీక్ష సందర్భంలో జరిగిన పరిణామాలకు సంబంధించి వివరణ పరిశీలించండి అన్నాడు. అని ఏమన్నాడు? పై వాటిలో సరికాని దానిని గుర్తించండి అన్నాడు. పై వాటిలో సరికాని దానిని అయితే సరైన వాటిని ఎలిమినేషన్ చేసుకొని సరికానిది మనం చూసుకొని టిక్ పెట్టేయాలి. ఎట్లా ఎలిమినేషన్ చేయాలి? రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్ష 8 జనవరి 1969 మొదలైంది. వాస్తవమా కాదా? రవీంద్రనాథ్ దీక్ష 8 జనవరి 1969 మొదలైందా కాదా అంటే ఎస్ మొదలైంది. వాడు సరికానిది అన్నాడు కాబట్టి మొదలైంది కాబట్టి దీన్ని ఇలా మీరు టిక్ మార్క్ చేసుకోవచ్చు. అంటే ఇది సరైనది. సో నాడు దీక్ష విరమణలో భాగంగా ప్రభుత్వం జీవో 610 జారీ చేసింది. దీక్ష విరమణకు జారీ చేసింది 610 కాదు, జీవో 36 జారీ చేసింది. కాబట్టి ఇదేంటి సార్? ఇది తప్పు. అంటే ఇది మనం చూజ్ చేయాలి. సరికాని దానిని అన్నారు కాబట్టి ఇది చూజ్ చేయాలి. 69 రవీంద్రనాథ్ దీక్ష జయశంకర్ తోట ఆనందరావు, జయశంకరు తోట ఆనందరావు ప్రోత్సాహంతో జరిగింది. సో తప్పు సార్. రామదాసు సుధాకర రామరాజు అనే ఇద్దరు ప్రోత్సాహంతో జరిగింది. అది రామదాసు సుధాకర రామరాజు అనే ఇద్దరు ప్రోత్సాహంతో ఆ దీక్ష జరిగింది. కాబట్టి ఈ జయశంకర్ సారు తోట ఆనందరావు సార్ అనేది తప్పు. సో అడిగింది కూడా సరికానిదే అన్నాడు కాబట్టి ఇది పికప్ చేయండి. సో అంటే ఏముంది? 2 ఉండాలి, 3 ఉండాలి. కేవలం 2 మరియు 3 సరైనవి, 2 మరియు 3 సరైనవి. సో చాలా చాలా ఇంపాక్టెడ్గా అనిపించింది సార్ నాకు ప్రశ్నపత్రం వల్ల. ప్రశ్నలు చూసేటప్పుడు ఇవే మనం టెస్ట్ సిరీస్లో కూడా మీకు భవిష్యత్తులో లాంచ్ చేసే ప్రయత్నం చేస్తాం. డౌన్లోడ్ డువాడే యాప్. డెఫినెట్లీ మీకు ఆన్లైన్లో అయితే మా యాప్ ద్వారా ఇలాంటి క్వశ్చన్స్ ప్రొవైడ్ చేయబోతాయి. ఇక అంతేకాకుండా ముందు అయితే డౌన్లోడ్ చేసుకోండి. అంతేకాకుండా మరొక ప్రశ్న చూడండి సార్. ఇది కూడా ఉద్యమ చరిత్రకు సంబంధించింది. ఆల్రెడీ ఒకటి చూసినాం కాబట్టి మరొక చరిత్రకు సంబంధించింది చూద్దాం, లేకపోతే పాలిటీకి సంబంధించింది చూద్దాం. చూడండి, పాలిటీ. రాజ్యాంగ పరిభాషకు సంబంధించిన వివరణని విశ్లేషించండి. న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర పెరగడానికి అయితే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఇచ్చినాక ఫస్ట్ ఇక్కడ చూడాలి. మళ్ళీ వెంటనే సరైన వాటిని ఎన్నుకోండి అన్నాడా, సరికాని వాటిని ఎన్నుకోండి అన్నాడా అనేది చూడాలి. సరైన వాటిని ఎన్నుకోండి అంటుండు. న్యాయ వ్యవస్థ యొక్క పాత్ర పెరగడాన్ని న్యాయస్థానాల క్రియాశీలత అనడం జరుగుతుంది. ఎస్. సో రైటే. అంటే ఏమన్నాడు సార్? మనం సరైన వాటిని ఎన్నుకోండి అన్నాడు కాబట్టి ఇది ఎన్నుకోవచ్చు. ఎన్నిక జరగడానికి ముందుగానే ఫలితాలు విశ్లేషించడం ఎగ్జిట్ పోల్ విధానం అంటారు. ఎన్నిక జరగడానికి ముందు చేస్తే ప్రీ పోల్ అంటాం సార్, ఎగ్జిట్ పోల్ అనం. అయిపోయినాక బయటకు వచ్చిన వాళ్ళని అడిగితే ఎగ్జిట్ పోల్ అంటాం. అంటే సో ఇదేంటి సార్? ఇది తప్పు. సో ఇది తప్పు. స్పాయిల్ సిస్టమ్ అనే పదానికి అర్థం ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మార్చుకునే పద్ధతి. సో ఇది కూడా సరైనదే కదా సార్. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులను కూడా మార్చుకుంటాం. సో ఇప్పుడు ఏమన్నాడు? సరైన వాటిని ఎన్నుకోండి అన్నాడు. రైట్ మార్క్ ఎన్నిటికి ఉంది? ఒకదానికి ఉంది, రెండింటికి ఉంది. అంటే 1 మరియు 3, కేవలం 1 మరియు 3, 1 మరియు 3. సో సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? ఈ ప్రశ్నలు నాకు చాలా బాగా అనిపించినాయి సార్. ఇది ఒక ప్రశ్న తీసుకున్నాం, వాళ్ళ కాంచి కలెక్ట్ చేసినాం. మరొక ప్రశ్న కలెక్ట్ చేసినాం సార్. ఏది? జాగ్రఫీకి సంబంధించింది కూడా ఉన్నది. ఇది జాగ్రఫీ ప్రశ్న సార్. క్రింది ఇవ్వబడిన వాటిలో నదులు వాటి ప్రారంభ స్థానాలకు సంబంధించి వాక్యాన్ని గుర్తించండి. సో 10 నిమిషాలు అయిందా? రైట్. చూడండి సార్, పెన్నా నది కోలార్ వద్ద నంది దుర్గ కొండలో జన్మిస్తుంది. సో ఏమన్నాడు సార్? ఇక్కడ పై వాటిలో సరైనది ఏది అని అంటుండు. సో ఇది సరైనదే, నందిదుర్గ కొండలో పుడుతుంది పెన్నా నది. ఓకేనా? మహానది రాయపూర్ జిల్లా శివా ప్రాంతంలో జన్మిస్తుంది, సరైనదే. కావేరి నది కూర్గు జిల్లాలో బ్రహ్మగురి కొండలో జన్మిస్తుంది, ఇది కూడా సరైనదే. పై వాటిలో సరైనది ఏది అన్నాడు కాబట్టి పైన పేర్కొన్న అన్ని అంశాలు కూడా సరైనవే సార్. ఓకేనా? ఇది జాగ్రఫీ క్వశ్చన్. మరొక క్వశ్చన్ చూడండి సార్. ఇది హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్ కలెక్ట్ చేసినాం సార్ మనం వాళ్ళ దగ్గర నుంచి. కాకతీయులకు సంబంధించి వివరణ గుర్తించండి అని అన్నాడు. ఏమంటుండు? పై వాటిలో సరైన సమాధానాలు కనుగొనండి అంటుడు. కాకతీయుల కాలంలో వ్యవసాయమే ప్రధాన ఆధారం. ఎస్, 100% కరెక్ట్. కాకతీయుల కాలంలో అడపగట్టు అనగా చెరువుగట్టు అని అర్థం. సో చెరువుగట్ట సార్ అడపగట్టు అంటే? ఆలోచించండి. సో రాంగ్ సార్. అడపగట్టు అంటే ఇది ఒక సుంకం.
కౌలుకి ఇచ్చినప్పుడు సగం వరకు ఇచ్చిన రాజుకు చెల్లిస్తారు సుంకం. సో అడపగట్టు అనేది ఒక పన్ను అన్నట్టు, చెరువుగట్టు కాదు. సో రాంగ్. కాకతీయ చక్రవర్తి మహాదేవునికి దారిద్ర్య విద్రావణ అనే బిరుదు కలదు. ఇది తప్పు సార్. చెట్లను కొట్టించి కూడా వ్యవసాయం చేసిండు రుద్రదేవుడు. సో ఆయన అక్కడ ఉన్నటువంటి పేదరికాన్ని దారిద్ర్యాన్ని నిర్మూలించిండు కాబట్టి రుద్రదేవునికి ఉంటుంది దారిద్ర్య విద్రావణ అనే బిరుదు. సో మహాదేవునికి కాదు. సో ఇది కూడా రాంగ్ సార్. ఏమన్నాడు? సరి అయిన వాటిని ఎన్నుకోండి అన్నాడు. కేవలం ఒకటి మాత్రమే సరైంది. సో ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేకం టెస్ట్ సిరీస్లో భాగంగా చూసినాం, చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్లీ మేము డువాడేలో ఏ క్వశ్చన్స్ని తీసుకొస్తాం మేము భవిష్యత్తులో జనరల్ స్టడీస్ సంబంధించి. ఆఫ్లైన్లో మాత్రం